హాయ్ ఎవ్రీవన్. ఇది నా డిఎస్ఏ కోర్సులో డే 3 సారీ డే 5 వచ్చేసరికి ఏంటంటే maximum number of vowels in a substring of a given length, which is like a స్లైడింగ్ విండో టాపిక్లో కొంచెం ఎక్స్టెండ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. స్లైడింగ్ విండో మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మనం మెయిన్గా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే దే గివెన్ ఏ స్ట్రింగ్ అండ్ వాళ్ళు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో దే విల్ గివెన్ ఏ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ కే అనే ఇంటీజర్ ఇస్తారు. వీ హ్యావ్ టు రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓవల్ లెటర్స్ ఇన్ ఏ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కే అనే లెంత్లో సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? కంటిన్యూస్ పాత్ కంటిన్యూస్ క్యారెక్టర్స్ అనే స్ట్రింగ్ అని మనం సబ్స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్ట్రింగ్ లెంత్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 3 ఇచ్చాడు. సో ఇక్కడ మన 3 ప్లేసెస్ వరకు మన ఓవెల్స్ ఎన్నో మనం కౌంట్ చేయాలి. ఇక్కడ మన ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ అనేది ఒక ఓవెల్. సో ఈ యొక్క సబ్స్ట్రింగ్లో మనకి లైక్ మన ఓవెల్స్ కౌంట్ వచ్చేసరికి 1. ఈ సబ్స్ట్రింగ్లో మన ఓవెల్స్ కౌంట్ వచ్చేసరికి ఐ కౌంట్ 1. ఈ సబ్స్ట్రింగ్లో మన ఓవెల్స్ కౌంట్ వచ్చేసరికి 2. ఈ సబ్స్ట్రింగ్లో ఓవెల్ కౌంట్ వచ్చేసరికి 3. అలానే ఈ సబ్స్ట్రింగ్లో ఓవెల్ కౌంట్ వచ్చేసరికి 2. ఈ సబ్స్ట్రింగ్లో ఓవెల్ కౌంట్ వచ్చేసరికి 2. ఈ సబ్స్ట్రింగ్లో ఓవెల్ కౌంట్ వచ్చేసరికి 2. సో ఇక్కడ మన మ్యాక్సిమం ఓవెల్ ఎంత? 3 అనమాట. సో విచ్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇది. ఇప్పుడు మనం మన యొక్క సబ్స్ట్రింగ్ మన స్లైడింగ్ విండోని మనం ఎలా మూవ్ చేస్తామని చెప్పేసి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఒక ఫస్ట్ మనం ఆ, మన ఓవెల్స్ అంటే ఏంటో మనకు చెప్పాలి. దాన్ని మనం ఏం చేస్తాం? సింపుల్గా నేను ఒక హ్యాష్ సెట్ తీసుకుంటున్నా. హ్యాష్ సెట్లో మనకి ఏం ఉండాలి? క్యారెక్టర్స్ ఉండాలి. క్యారెక్టర్స్ నేమ్ ఏదో పెట్టుకుంటున్నా, సమ్ వాట్ ఓవెల్స్ అని పెట్టుకుంటున్నాను. ఇది ఈక్వల్ టు న్యూ హ్యాష్ న్యూ హ్యాష్ సెట్. ఇప్పుడు ఏం చెప్పాం? మనం ఓవెల్స్ని ఒక హ్యాష్ సెట్ తీసుకుంటాం. ఇప్పుడు మన హ్యాష్ సెట్లో మన ఓవెల్స్ని యాడ్ చేయాలి. ఓవెల్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవెల్స్ కదా, ఓవెల్స్ డాట్ యాడ్ ఆఫ్ మనం ఫస్ట్ ఓవెల్ ఏం పెట్టుకుంటున్నాం? లైక్ మన ఫస్ట్ ఓవెల్ వచ్చేసరికి ఏ అన్నమాట, అంతే కదా. అలాగ మనకు ఓవెల్స్ ఏంటేంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో దట్ ఇదే నేను దీన్ని కాపీ చేసుకొని 5 టైమ్స్ రాయకుండా ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము? మన యొక్క సంథింగ్ మనం ఏంటంటే ఒక హ్యాష్ సెట్ క్రియేట్ చేసాం. ఆ హ్యాష్ సెట్లో మన నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో అది ఐ మీన్ ఓవెల్స్ అని హ్యాష్ సెట్లో పెట్టేస్తాం. ఇప్పుడు మనం ఏమి ఇనిషియలైజ్ చేద్దామంటే సమ్వాట్ లైక్ నా విండో సైజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోలో విండో మన విండో ఓవెల్స్లో మనకి ఎన్ని ఉన్నాయో ఇది మనం ఇనిషియలైజ్ చేయాలి. సో దట్ దాన్ని నేను వి ఓవెల్స్ అంటున్నా. సో దట్ విండో ఓవెల్స్ నా విండో మనం మూవ్ చేస్తున్నప్పుడు ఆ విండోలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పేసి నేను విండో ఓవెల్స్ అనేది తీసుకున్నాను. అదేంటి మనకి? ఇంటీజర్ ఓవెల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేను 0 అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన విండోని ఇనిషియలైజ్ చేయాలి. విండో ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ కే, ఐ ప్లస్ ప్లస్. అంటే మన విండో ఏరేలో మన లైక్ విండో ఎంతవరకు వచ్చిందో అంతవరకు మనకి విండో క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ లైక్ మన హ్యాష్ సెట్లో ఓవెల్స్ డాట్ కంటైన్ ఏంటి మనకి మీన్ ఓవెల్స్ డాట్ కంటైన్స్లో ఏముంటుంది? హ్యాష్ డాట్ క్యారెక్టర్ అంటే మన యొక్క క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ ఎలిమెంట్ మన సెట్లో ఉందంటే దాని అర్థం ఏంటి? లైక్ అప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఓవెల్ అనే అర్థం.
సో మనం ఏం చేస్తాం, లైక్ ఏంటంటే ఒకవేళ ఇది జరిగితే, ఇఫ్ కండిషన్ ఇది మనకి కనుక జరిగినట్టయితే, సారీ, ఓకే, ఒకవేళ ఇది మనకి జరిగినట్టయితే మనం ఏం చేయాలి, ఆ విండోలో మన ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఓవెల్స్ కౌంట్ని, లైక్, ఓకే, ఇప్పుడు ఏం చేసాం మనం, ఆ ఒక ఫస్ట్ మన ఒక విండోని క్రియేట్ చేసాము, ఆ విండోలో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసాము, దాని ఓవెల్స్ మనం తీసేసుకున్నాం. ఇప్పుడు సింపుల్గా నేను ఒక మ్యాథ్స్ ఓవెల్స్ని నేను ఇనిషియలైజ్ చేస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటి, నా విండో ఓవెల్స్ని ఈ ఓవెల్స్లో ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి, నేను నా విండోని ఫస్ట్ విండోలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో మనం చూసేసుకున్నాం. ఈ విండోని మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక లూప్ రాస్తున్నా. కే ఐ లెస్ దెన్ సమ్వట్ ఐ లెస్ దెన్ మనకి ఎక్కడ వరకు రన్ చేయాలి, స్ట్రింగ్ లెంత్ వరకు రన్ చేయాలి. స్ట్రింగ్ లెంత్ ఎంత ఇంకా తెలియదు కాబట్టి సింపుల్గా ఇన్బిల్ట్ లెంత్ ఫంక్షన్ వాడేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మూవ్ చేస్తున్నాం అనమాట. లైక్ ఏంటంటే సేమ్ దానిలాగే ఇప్పుడు ఏం చేయాలి, మన కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఒకవేళ మన కొత్త ఎలిమెంట్ యాడ్ జరిగితే, కొత్త ఎలిమెంట్ కూడా అది ఓవెల్ అయితే, పాత ఓవెల్ విండో సైజులో, లైక్ పాత విండో ఉంది కదా, దాన్ని మనం రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే మన పాత, ఒకవేళ, సారీ, మన, లైక్ ఏంటంటే మనం నెక్స్ట్ టైం మూవ్ చేస్తాం కదా, మూవ్ చేసేటప్పుడు మన పాత ఎలిమెంట్ ఓవెల్ అయితే మనం ఏం చేయాలి, దాన్ని మైనస్ చేసేయాలి. ఎందుకంటే మన లెంత్ కన్నా ఎక్కువ అవ్వకూడదు. ఆ విండో సైజుని మైనస్ చేసేయాలి. ఒకవేళ ఆ నెక్స్ట్ ఎలిమెంట్ కనుక అది ఓవెల్ అయితే, అప్పుడు మన విండో సైజుని ప్లస్ చేయాలి. అప్పుడు మ్యాథ్స్ని మన మ్యాథ్స్లో స్టోర్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈజ్. అంటే ఇక్కడ నేను చేసింది ఏం లేదనమాట. ఎప్పుడైతే మన విండో ఎలిమెంట్ని మన పక్కగా మూవ్ చేస్తామో, ఒకవేళ ఆ నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఓవెల్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎలిమెంట్ ఓవెల్ అయింది. ఓవెల్ అయిన తర్వాత ఒకవేళ మన పాత ఎలిమెంట్ కూడా ఓవెల్ అయింది అనుకో, మనం ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేసేయాలి కదా. ఎందుకంటే మాక్సిమం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ పాతని రిమూవ్ చేస్తాను. ఒకవేళ నా పాత ఎలిమెంట్ అంటే నా ఫస్ట్ ఎలిమెంట్ కనుక ఓవెల్ అయితే అది నేను రిమూవ్ చేసేస్తున్నా, లైక్ ఓవెల్ కౌంట్లో రిమూవ్ చేసేస్తున్నా. ఒకవేళ ఇప్పుడు నా ఎలిమెంట్ కనుక ఓవెల్ అయితే దాని నుంచి నేను ప్లస్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎప్పుడు ప్రతిసారి, లైక్ నా మ్యాథ్స్ని నా మ్యాథ్స్ నా మ్యాథ్స్ ఓవల్స్ని నేను ఎప్పుడు చూసినా సరే, ఆ, నా అప్డేట్ ఆ, నా అప్డేట్ ఉంచుకోవాలి, నా మ్యాథ్స్ ఎలిమెంట్స్ ఒక అప్డేట్. సో ఇది మ్యాండేటరీ కాబట్టి, లైక్ అప్పుడు ఏమవుతుంది, నా విండో ఎలిమెంట్ వచ్చేసరికి ఓవెల్ విండో ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి ఆ, నా మ్యాథ్స్ విండో.
నేనేం చేస్తానంటే సింపుల్‌గా నా మ్యాథ్స్‌ని నేను రిటర్న్ చేసేస్తా. హోప్ నేనంతా బానే చేశాననుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ వస్తే తర్వాత మనకి ఎర్రర్స్ వచ్చేటప్పుడు సాల్వ్ చేద్దాం. ఐ థింక్ నేను కరెక్ట్‌గా చేశాననుకుంటున్నా. ఓకే. 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 ఎక్స్‌పెక్టెడ్ అన్సిక్వెంటీ. ఇంటికి సారీ ఇంటికి కాదు. కాంట్ 5 సింగిల్ YOELS YOELS can't sign this well like 24 దగ్గర ఎలా ఉంటా YOW సారీ window అవెల్స్ YOW IES YOW ఓకే got it. Okay, uh, this is all about maximum number of vowels in a substring in a given length by using fixed size sliding window. This is all about today video. ఇది నా డిఎస్సి సిరీస్లో డే 5. హోప్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఎనీ అప్డేట్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్. సీ యూ నెక్స్ట్ వీడియో.